వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లో కనుక వెళ్తే ఆల్రెడీ మీ అందరికీ వాట్సాప్లలో, టెలిగ్రామ్ గ్రూపులలో ఇది మీరు ఆల్రెడీ చూస్తున్నటువంటి విషయమే. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈవెంట్ సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి ఒక పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. సో దీంట్లో కనుక చూసుకుంటే అభ్యర్థులందరికీ కూడా 26/12/2023 నుంచి ఈవెంట్స్ అనేటివి ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఏప్రిల్ 2023లో ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంది అని చెప్పినారు. ఆ తర్వాత వచ్చేసరికి స్టేజ్ 2 వచ్చేసరికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి డేట్ ఉందండి, 15/12/2023 నుంచి 23/12/2023 వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఈవెంట్ సంబంధించినటువంటి స్టేజ్ 2 ఫామ్ అప్లై చేసుకోవడానికి ఉందని చెప్తూ ఉన్నారు. ఇది 6/12/2023 వచ్చిందని చెప్తున్నారు. ఈ చాలామంది ఏమంటున్నారంటే అయ్యా ఇక్కడ లాస్ట్లో ఏప్రిల్ 2023 ఉంది, ఇది కంపల్సరీ 100% ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. ఎవడైతే ఏదో ఉండింటాడు అనమాట ఇట్లాంటివి తయారు చేయడానికి. ఒకవేళ ఇంతవరకు వచ్చినటువంటి ప్రెస్ రిలీజులు అన్నీ కూడా ఉదయం రాత్రిపూట ఫేక్ అంటాము, పొద్దున కల్లా అదే వచ్చి పడి ఉంటుంది. నాకు తెలిసిన వరకు నా ఐడియాలజీ ప్రకారం కనుక అయితే ఇది నిజంగానే కనుక ఒరిజినల్ అయ్యి ఈడ 24 ఉండి వాడు ఏదో ఈడ 23 కనుక వేసింటే ఇదే ఒరిజినల్. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అభ్యర్థులు కూడా ఇదే డేటు కన్ఫర్మ్ అయితే బాగుంటుంది అనుకోరి. ఎట్లా తిరిగి ఈ 10 రోజుల్లో గ్యారంటీగా ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అందరూ కూడా అప్పుడప్పుడు అఫీషియల్ వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి. ఏపీ కానిస్టేబుల్ మిత్రులారా, ఇదే కనుక ఒరిజినల్ కనుక అయితే హ్యాపీగా ఉండడం అనేది మంచిది. సో ఇది రియలా ఫేక్ అనేది కనుక పక్కన పెడితే ఈ 10-15 రోజుల్లో కంపల్సరీగా ఈవెంట్స్ సంబంధించి ఏదో ఒక అప్డేట్ అనేది రానుంది. ఆ ఫేక్ తయారు చేసిన వాళ్ళు అది ఫేకా ఒరిజినల్ అనేది మనం అనేది కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ 2024 ఉంటే వాడు 23 పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతవరకు వచ్చినటువంటి అన్ని ప్రెస్ రిలీజులు కూడా ఇలానే అయినాయి. కాబట్టి అది ఫేకో ఒరిజినలో ముందు మీ ప్రిపరేషన్ మీరు మాత్రం కొనసాగించండి. ఆల్ ద బెస్ట్. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.